హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ వందన. ఇవాళ వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఏవైతే స్కీమ్స్ అన్నీ ఇప్పుడు ఆన్లో ఉన్నాయో వాటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అంటే మోర్ ఇంపార్టెంట్, నాకు కామెంట్స్లో ఎక్కువగా వస్తున్న క్వశ్చన్ అండ్ చాలామంది పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్న క్వశ్చన్ వైఎస్ఆర్ చేయూత అండ్ ఆ తర్వాత ఏబీసీ నేస్తం అండ్ ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి పింఛన్ గురించి అయితే అడుగుతున్నారు. ఈ మూడుకి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఇవాళ వీడియోలో చెప్పుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కంటెంట్ ఏముంటుందో తెలియదు కానీ బట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే చెప్తున్నారు అనేసి. ఎస్ అండి, ఎందుకంటే ఎవరి జాబ్ వాళ్ళది. సో కాబట్టి మాకు ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఆ పాయింట్ అయితే ఖచ్చితంగా చెప్పుకుంటాం. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అయితే వచ్చిన క్వశ్చన్స్ దాదాపుగా 100 పైన మా కామెంట్స్ వచ్చాయన్నమాట, అంటే ఒక్క రోజులో. సో దానికి సంబంధించి అయితే చెప్తున్నాం. వైఎస్ఆర్ చేయూత అమౌంట్ 18,750 రూపాయలు, అంటే ఇది 4th విడత అనుకుంటా. మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని చెప్పారు, బట్ ఇప్పటిదాకా అయితే క్రెడిట్ అవ్వలేదు. సో ఇంకా డబ్బులు వచ్చే అవకాశం ఉందా లేదా, ఎందుకంటే ఎన్నికల కోడ్ అన్నది ఆన్లో ఉంది. సో అమౌంట్ అయితే రాదు అనేసి అయితే మీకు మీరే ఫిక్స్ అయిపోయి నాకైతే అడుగుతున్నారు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కొత్త వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు అంటున్నారు, ఓన్లీ ఇదివరకు తీసుకున్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ క్రెడిట్ అవుతుందని అయితే అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ చాలామంది రైస్ చేసిన క్వశ్చన్. కొత్త వాళ్ళు పాత వాళ్ళనే లేదండి, ఎవరైతే ఈకేవైసీ చేయించుకొని మనకైతే థంబ్ వాలంటీర్స్ వేయించుకొని ఉంటారో వాళ్ళందరికీ అయితే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో అమౌంట్ అనేది ఎప్పుడు క్రెడిట్ అవుతుంది, పర్టికులర్గా ఒక టైం అంటూ ఏది చెప్పట్లేదు. అంటే 1 వీక్ 10 డేస్ ఇట్లా పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు. దాదాపు 3 నెలల నుంచి ఈ మాట చెప్తున్నారు, ఇప్పటిదాకా అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదని అయితే అడుగుతున్నారు. అండ్ దీనికైతే ఆన్సర్ ఏంటంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో నన్ను వేసుకోకండి. అది ఇప్పుడైతే వైఎస్ఆర్ చేయూత స్కీమ్ అన్నది మనకి యాక్చువల్గా ఇది జూలై టు ఆగస్ట్ మధ్యలో నడిచే స్కీమ్ అండి. ఎందుకంటే మీరు నవరత్నాలు క్యాలెండర్ చూసుకుంటే ఒకసారి మీకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే దీని ప్రాసెస్ ఎందుకు ముందుకు తీసుకొచ్చారు అన్నదైతే మనం తెలుసుకుందాం. అంటే ఎలక్షన్స్ అన్నవి వస్తున్నాయని అందరికీ తెలుసు కాబట్టే మనకు గత ప్రభుత్వం ఏం చేసిందంటే, స్కీమ్స్ ఏవి మధ్యలో ఆగిపోవద్దు, అన్నీ రన్నింగ్లో ఉండాలి అనే ఒక ఇంటెన్షన్తో మనకైతే వైఎస్ఆర్ ఆసరా అవ్వనివ్వండి లేదా వైఎస్ఆర్ చేయూత అవ్వనివ్వండి, ఈ స్కీమ్స్ 2 ముందే మన దగ్గర అప్లై చేయించారండి. దానికి వెరిఫికేషన్ అంతా జరిగి కొంచెం టైం పీరియడ్ తీసుకుంది, ఎందుకంటే ఈ స్కీమ్కి ఇంకా టైం ఉంది కాబట్టి. యాక్చువల్గా మనకి ఇది జూలై ఆగస్టు మధ్యలో రావాల్సిన అమౌంట్ కాబట్టి సో ఇవి కొంచెం డిలే చేశారు. ఇంక ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదన్న విషయం మనందరికీ తెలుసు. సో అందుకనే మనకు ఇదివరకు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే తొందరగా బటన్ నొక్కేశారు. బికాజ్ ఆ స్కీమ్ ఏదైతే ఉందో అది రన్నింగ్లో ఉందంటే ఖచ్చితంగా అమౌంట్ క్రెడిట్ అవ్వాల్సిందే. అది ఏ ప్రభుత్వం అయినా సరే, ఒక స్కీమ్ ఏదైనా ఒకటి ప్రభుత్వం పథకం కింద వాళ్ళు అక్కడ సీఎం ఎవరైనా ఉనివ్వండి, వాళ్ళు సైన్ చేసిన ఏదైతే పథకం ఉందో అది ఖచ్చితంగా రన్నింగ్లో ఉంటుందన్నమాట. అది ఎలక్షన్స్ ముందు చేసిన ప్రతి స్కీమ్ కూడా రన్నింగ్లో ఉంటుంది. సో అదే చేశారనమాట. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి బటన్ నొక్కి ఇప్పటికి దాదాపుగా 25 రోజులు అవుతుంది. 25 రోజులు అవుతున్నప్పటికి కూడా ఇంకా ఎవరికి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు. సో క్రెడిట్ అవ్వకపోవడం వల్ల అందరూ ఏమంటున్నారంటే డబ్బులు అయితే ఇంకా క్రెడిట్ అవ్వని చెప్తున్నారు. లేదండి, ఇప్పుడు పెన్షన్ ఇది ఎలాగైతే వస్తుందో అండ్ అలాగే శాలరీస్ ఎలాగ వస్తున్నాయో ఖచ్చితంగా దీనికి మన ఇప్పుడు దాకా ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు సైన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇవి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. కాకపోతే ఒక 10 రోజులు అటు ఇటు అవ్వచ్చు. దీని గురించి అయితే ఎవరు ఏం టెన్షన్ పడొద్దు, అమౌంట్ అనేది ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒకసారి అమలాపురంలో జరిగిన మీటింగ్ గురించి ఒకసారి మీరు ఆ వీడియో క్లిప్ నేను యాడ్ చేస్తాను మీకు, ఒకసారి అది వింటే మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందండి. సో ఖచ్చితంగా ఒక డేట్ అయితే చెప్పండి, అమౌంట్ 10 రోజులు అటు ఇటు కాకుండా అని చెప్తున్నారు. అండ్ నేనైతే మీకు పర్టికులర్గా ఒక విషయం అయితే చెప్తాను. మార్చి అంటే ఇప్పుడు ఇవాళ డేట్ 28 అనుకుంటే ఇంకా అమౌంట్ 29 అనుకుంటా. సో అమౌంట్ అయితే మార్చికి సంబంధించి అయితే పడదండి ఈ మంత్లో అయితే. అండ్ ఏప్రిల్ మనకి ఏంటంటే ఏప్రిల్తో కొత్త ఆర్థిక సంవత్సరం అన్నది స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ప్రభుత్వానికి సంబంధించి బ్యాంకులకు సంబంధించి అయితే అక్కడ బడ్జెట్ అన్నది కొత్తగా కేటాయిస్తారు కాబట్టి. సో ఏప్రిల్ 1 అయితే బ్యాంకులు సెలవు, సో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. అండ్ సెకండ్ ఏమవుతుందంటే బ్యాంకులు ఫస్ట్న సెలవు కాబట్టి ఆ లావాదేవీలు చూసుకోవడానికి ఖచ్చితంగా 1 డే పడుతుంది. సో సెకండ్ కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. థర్డ్ నుంచి క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సేమ్ పింఛన్ కూడా అంతేనండి.
మనకైతే ఈసారి 1వ తేదీ అమౌంట్ ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ వాలంటీర్ అన్న వాళ్ళు అమౌంట్ అనేది మనకి ఈ నెల పంచరనమాట. సో ఎవరు పంచుతారన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ పెన్షన్ గురించి అయితే అడిగారు కదా, ఆ పెన్షన్ గురించి వచ్చేస్తే మనకి ఏప్రిల్ 1వ తేదీ ఆర్థిక సంవత్సరం స్టార్టింగ్ కాబట్టి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. అండ్ 2వ తేదీ ఏమవుతుందంటే మనకి సచివాలయంలో వెల్ఫేర్ కానీ లేదా సెక్రటరీ కానీ ఎవరైనా చెక్స్ అనేవి డిపాజిట్ చేస్తే మనకి సెకండ్ మొత్తం అంతా లావాదేవీలు చూసుకొని థర్డ్ని అయితే అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో థర్డ్ కానీ ఫోర్త్ కానీ పెన్షన్ పంచే అవకాశం ఉంటుంది. సో ఇదైతే అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీరు పేమెంట్ స్టేటస్ లింక్ అయితే ఇచ్చారు, బట్ మాకు చెక్ చేసుకోవడానికి రావట్లేదు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అయితే అడిగారు. అండ్ ఇప్పుడైతే మళ్ళీ కూడా చెప్తున్నాను, వైఎస్ఆర్ చేయూత అని మనం క్రోమ్ యాప్లోకి వెళ్ళి అక్కడ క్లిక్ చేయగానే ఇలాగ ఎన్బిఎం అప్లికేషన్ స్టడీ బజ్ అన్న ఆప్షన్స్ వస్తాయి. సో నేను స్టడీ బజ్ ఆప్షన్ ఎందుకు ఎంచుకున్నానంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అక్కడ మనకి అక్కడ స్టేటస్ లింక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇలాగ మనకి ఇయర్ తర్వాత స్కీము యూడిఐ అంటే అక్కడ ఒక నెంబర్ ఆధార్ నెంబర్ అవన్నీ వస్తుంది అనమాట. సో స్కీమ్ అయితే 2023-24 అనమాట, వైఎస్ఆర్ చేయూత. అండ్ అలాగే అక్కడ క్యాప్చా ఉంటుంది కదా, అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ క్లిక్ చేసి అండ్ ఆధార్ నెంబర్ అయితే క్లిక్ చేయాలి. అండ్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చేస్తున్నాను, నాకు అంటే ఆధార్ కార్డ్ నెంబర్స్ ఎవరివి దొరకక. అండ్ అలాగే దీనికి సంబంధించి అయితే ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ అనేది పక్కనే ఉండాలి. ఆ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ మనం అక్కడ టైప్ చేయగానే మన ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఎవరి పేరు మీద అయితే అమౌంట్ క్రెడిట్ అవుతుందో వాళ్ళదైతే అక్కడ వచ్చేస్తుంది బ్యాంక్ డీటెయిల్స్తో సహా. సో ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇదైతే రన్నింగ్లో ఉంది, బట్ మీరు ఎందుకు అలా చెప్తున్నారో నాకు తెలియట్లేదు. నేను ఆల్రెడీ అంటే వేరే వాళ్ళవైతే చెక్ చేసి చూశాను కాబట్టి. సో ఇది మీకు మీ సచివాలయం నెంబర్తో సహా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పేమెంట్ స్టేటస్ అన్నది మీకు అక్కడ సక్సెస్ఫుల్ అని వచ్చిందంటే ఖచ్చితంగా 2-3 డేస్ లోపు అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అండ్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోదు. అండ్ కామెంట్ సెక్షన్లో అవసరమైన డౌట్లు మాత్రమే అడగండి ప్లీజ్, ఇదైతే రిక్వెస్ట్. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.